నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? దేవాదులలో 10 మోటార్లకు 4 ఎందుకు నడుస్తున్నాయి, 6 ఎందుకు బంద్ పెట్టినావు? 2500 క్యూసెక్కులు దేవాదుల్లో ఎత్తగలిగే అవకాశం ఉంటే ఎందుకు 1000-1200 ఎత్తుతున్నావు? వరంగల్ జిల్లాను ఎందుకు ఎండబెడుతున్నావు? ధర్మసాగర్లో కానీ, జనగామ కాన్స్టెన్సీలో కానీ, నర్సంపేట కానీ, పాలకుర్తి కానీ, పరకాల కానీ 75% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. మరి ఎందుకు నీళ్ళు ఎత్తుతలేవు? చెరువులు ఎందుకు నింపుతలేవు? వానకాలం పంటకు నీళ్ళు ఎందుకు ఇస్తలేవు? గాడిదే పండ్లు గిట్ట దొమ్ముతున్నావు రేవంత్ రెడ్డి. నోరు నీకే ఉందా, మాకు లేదా? కాంట్ వి స్పీక్? కానీ మాకు సంస్కారం ఉండదు. ఇంతకంటే గట్టిగా తిట్టగలుగుతా, నోరు ఉంది నాకు కూడా, బట్ సంస్కారం ఉంది మాకు. ఎత్తు దేవాదుల నీళ్ళు, ముందస్తు నీ ప్రణాళిక ఏది? దానికి గోదావరి నీళ్ళు రాగానే ఎత్తుకుందామని 3 నెలల ముందే ఒరాయిలింగ్ చేసుకోవాలి, సిస్టమ్ రెడీ చేసుకోవాలి, విద్యుత్ రెడీ చేసుకోవాలి. 10 మోటార్లు ఎత్తాలి కదా, ఎందుకు ఎత్తలు? ఇవాళ కూడా సగం కూడా ఎందుకు ఎత్తలు? ఆడ ఏఎన్డిఎస్సి అడ్డం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చింది ఇక్కడ? మేము గిట్ట అడ్డం వచ్చినామా? ఎందుకు ఎత్తలేవు నీళ్ళు దేవాదుల కాడ? నేనెందుకో నోరిప్పలేను. పోతాం రేపో మాపో దేవాదుల కాడికి పోయి ఆడ ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి, ఎన్ని మోటార్లు నడుస్తలేవో ఆ నది సాక్షిగా, నీ పంప్ హౌస్ సాక్షిగా మీ తప్పిదాన్ని ప్రజల దృష్టిలో పెడతాం. ఇక ఇంకోటి చెప్తాడు, నిన్న 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అని మాట్లాడతాడు పదే. అసలు దానికి అయిన ఖర్చు, బీఆర్ఎస్ హయాంలో అయిన ఖర్చు 90, మొత్తం బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, 2 కలిపితేనే 93,872 కోట్లు. ఈ 93,872లో 6,000 కోట్లు బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెసే ఖర్చు పెట్టింది. అంటే బీఆర్ఎస్ పెట్టింది ఎంత? 87,000. వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా అదే పాడిందే బాట, పాస్వాన్ల బాట లెక్క ఉన్నది. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు. అందులో అసలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మామ, ఆయన పేరేదో ఉంటుంది, సూదిని పద్మారెడ్డి గారే చెప్పిండు, అరే 1,00,000 కోట్ల అవినీతి జరగాలి, ఖర్చు పెట్టింది 87,000, ఇది 1,00,000 కోట్లు ఆడికెళ్ళి అవుతుందని నీకు పిల్లనిచ్చిన మామని పద్మారెడ్డే చెప్పిండు. ఆ వీడియో కావాలంటే పంపుతా చూసుకోసారి. నీ మామ చెప్పినాక కూడా నీకు బుద్ధి వస్తలేదా? అరే రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడు తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడికి మెదడు దొబ్బింది, ఖర్చు అయింది 87,000, 1,00,000 కోట్లు అని తప్పు మాట్లాడుతుండ నీ మామనే ముట్టుకేలేసింది కదా నీకు. ఇన్ఫ్యాక్ట్ ఈ 87,000 కోట్లలో కూడా ద ఫస్ట్ కాంపోనెంట్, ఆ ఫస్ట్ కాంపోనెంటు మొత్తం కలిపితే 10%, 90% రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎల్లంపల్లి నుంచి ఇవాళ మిడ్ మానేర్కి నీళ్ళు వస్తున్నాయి, ఆ సిస్టమ్ అంతా దీంట్లో కట్టింది కాదు, ఇది కాళేశ్వరంలో కట్టింది కాదా? ఎల్లంపల్లి టు మిడ్ మానేర్ దెర్ ఆర్ 2 twin tunnels. ఎల్లంపల్లి నుంచి 2 టన్నెళ్ల ద్వారా మేడారం రిజర్వాయర్కి వస్తాయి, మేడారం రిజర్వాయర్ నుంచి 2 టన్నెళ్ల ద్వారా మిడ్ మానేర్కి వస్తాయి, మిడ్ మానేర్ నుంచి 1 టన్నెల్ ద్వారా అనంతగిరికి వస్తుంది, అనంతగిరి నుంచి 1 టన్నెల్ ద్వారా రంగనాయక సాగర్కి వస్తుంది, రంగనాయక సాగర్ నుంచి 1 టన్నెల్ ద్వారా మల్లన్న సాగర్కి వస్తుంది, మల్లన్న సాగర్ నుంచి పంపింగ్ ద్వారా కొండపోచమ్మ సాగర్కి వస్తాయి. ఈ రిజర్వాయర్లను ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ పంపింగ్ స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, టన్నెళ్ళు ఇంటాక్ట్ ఉన్నాయి, 1,500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మిడ్ మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పి దాకా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పిలో కూడా కరువు వస్తే నీళ్ళు తీసుకుపోయి అక్కడున్న గుత్పా అలీసాగర్ లిఫ్ట్కి కూడా నీళ్ళు అందించినాం, పంటలు కాపాడినాం. ప్యాకేజ్ 21 నిజామాబాద్ జిల్లా కూడా దాంట్లో భాగమే. ఇవన్నీ ఇంటాక్టే ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో కూడా ప్యాకేజ్ 27, 28 ఉన్నాయి, అవన్నీ ఇంటాక్టే ఉన్నాయి. అంటే 87,000 కోట్లలో 10% మేడిగడ్డ టు ఎల్లంపల్లి, మిగతా 90% ఎల్లంపల్లి అండి అబో అదన్నీ వాడుకుంటున్నావు కదా. పోయిన సంవత్సరం వాడినావు, అంతకుముందు సంవత్సరం వాడినావు, మొన్న 3 నెలల కింద కూడా వాడినావు. మళ్ళీ చెప్తున్నాం మేము, కాళేశ్వరం ద మోస్ట్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ప్రాజెక్ట్. దీనికి 3 సోర్సులు ఉంటాయి. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్కైనా ఒక సోర్స్ ఉంటుంది, బట్ కాళేశ్వరం హ్యాస్ గాట్ 3 sources.
మంచిగా కాలమైతే ఫుల్ వర్షాలు పడితే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు నడుపుతాం. సో దట్ 50% మోటార్లే నడుస్తాయి, 50% కరెంట్ బిల్ వస్తుంది. యావరేజ్ రెయిన్ఫాల్ పడి మధ్యస్థమైనటువంటి వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్లు నడుపుతాం. దాదాపు 60-70% మాత్రమే మోటార్లు నడుస్తాయి, కరెంట్ బిల్ వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఎక్కడ నీళ్లు లేనప్పుడు ఉండేది మేడిగడ్డ, అక్కడి నుంచి మోటార్లు ఆన్ చేస్తే 100% సిస్టమ్ పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలు యావరేజ్ అబోవ్ యావరేజ్ ఉన్నాయి కనుక పైన సిస్టమ్ నడిపిన కాళేశ్వరంది. భువనగిరి యాదాద్రికి కూడా నీళ్ళు ఇచ్చినాం. భువనగిరి యాదాద్రిలో కూడా కాళేశ్వరం నీళ్లతోనే పంటలు పండినాయి. నువ్వు అది లేదు అని ఒక పచ్చి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తావు. ఈవెన్ ఇన్ దిస్ 10%, కన్నెపల్లి పంప్ హౌస్, సుందిల్ల పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్ 3 ఆర్ ఇంటాక్ట్. ఈ మూడు బ్యారేజీల్లో మేడిగడ్డలో 85 పియర్సు, అన్నారంలో 66 పియర్సు, సుందిల్లలో 74 పియర్సు. సుందిల్ల బ్యారేజ్ ఇంటాక్ట్ ఉందని అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కు నువ్వే ఆన్సర్ ఇచ్చినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగారు, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్ల అండ్ అన్నారం బ్యారేజ్ మే కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. నో సార్, మేడిగడ్డ లెక్క అన్నారం సుందిల్ల కూలిపోతాయా, ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఏం ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మిడిహట్టి టు సుందిల్లా, ఇది నీ స్టేట్మెంట్, ఇది నా స్టోరీ కాదు, ఇది మీ కాంగ్రెస్ పేపరే, వెలుగు పేపరు. తుమ్మిడిహట్టి టు సుందిల్లా. మరి సుందిల్ల కూలైపోతే సుందిల్లకు నువ్వు ఎందుకు తెస్తున్నావు నీళ్ళు? కూలైపోతే అది పనికే రాకపోతే సుందిల్లకు నీళ్ళు తెస్తాను ఎట్లా నువ్వు? ఇట్ ఈస్ ఇంటాక్ట్. సో మొత్తం ఖర్చు పెట్టిన 87,000 కోట్లలో జరిగిందల్లా కూడా ఇన్ని పియర్స్, ఏది నేను ఇందాక చెప్పినట్టు మేడిగడ్డ 85, అన్నారం